వెంకటయ్య సార్. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకు 6 ఎకరాలు ఉన్నాయి సార్. 6 ఎకరాలు పోతుందా? ఆయనతో అవుతున్నా సార్. మరి ఎట్లా 6 ఎకరాలు పోతే ఎట్లా? ఎట్లా ఇడవం సార్, ఇక ఏం చేస్తాం, ఇడవం, కొట్లాడతాము, చచ్చిపోతే ఏం చేస్తాం మరి. ఇక సారు మేము ఓట్లేసి కష్టపడి మా పని కూడా పోవాలనుకోండి. ఎమ్మెల్యే ఎలక్షన్లో మాపు పోవాలనుకుంటూ తిరిగిన నేను వెంకటయ్య. నేను అక్కింపేట మాది. కాంగ్రెస్ నేను ఫస్ట్ ఇన్ని దినాలు ఏమో టీరాసుకుంటి. మా అక్కింపేట వీరభద్రప్ప శ్రీనివాసరెడ్డి పటేల్ ఉంటాడు కదా, ఆయన ఏం రా అక్కడే ఉంటాను దారా ఇక్కడ ఇద్దరికి రా అని చెప్తే పటేల్ మట్టిని ముందు పోయినా. శేఖరు లాశాల శేఖరు ఇంకో ఆయన ఎవరు వచ్చిండ్రి వాళ్ళ ఇంటికాడ మా పటేల్తోనే ఆ రోజు నేను కాండ వేసుకున్నా. నేనే వేసుకున్నా. అయితే వేసుకున్నా బాగా తిప్పలవాడి గెలిపించిన సార్. గెలిపించినాక ఏముండాలంటే సారు మా దగ్గర వచ్చి భూమి పోతున్నాడని అన్నారు. సార్ రాలేడు, ఎవరు రాలేదు ఇదివరకు వచ్చి అధికారులు ఎవరైనా వచ్చి మీది భూమి పోతున్నది ఏడున్నది మీది అంటే మమ్మల్ని ఇదివరకు అడగకుండా ఉన్నప్పుడు మేము ఏమాలిగా అడగలేదు కదా, ఇప్పటివరకు అడగలేదు కదా. మీనికెళ్ళి డోన్లు తిరుగుతున్నాయి, ఎప్పుడు డోన్లు తిరుగుతున్నాయని చెప్పి మేమే అంటే ఒకరికొకరు ఏమైంది భూమి పోతున్నావు పాల కంపెనీ ఫార్మసీట్ వస్తున్నా అంటే భూమి పోతున్నాడు అన్నారు. భూమి పోతున్నా అంటే నీ అమ్మ భూమి ఎట్లా పోతుంది, ఎవరు వచ్చి అనలేరు, భూమి ఎట్లా పోతుంది అని మా శ్రీనివాస్ పటేల్ని మా పటేల్ ఉన్నాడు ఆయన్ని అడిగితే మన ఏమరా అది నేను కూడా నాకు కూడా మీ భూములు రాసిస్తారా, నువ్వు నాకు తెలియదురా భూములు ఎట్లా పోతాయి, పోవుకోరా నీకెందుకు పట్టభూమి పోదు, పట్టభూమి ఎట్లా పోతారా, నీ పట్టభూమి ఉన్నది కాబట్టి నీకు పోతుందేమో లేకపోతే లేదు, అది కూడా పోతా లేకపోతే లేదు, నీకు ఎవరు చెప్పిన వస్తా అంటే రాదు, అది ఎట్లా వస్తుంది రాదు అన్నాడు. ఆయన అట్లనే ఉన్నాడు. ఇక ఇంత ఈడ పాసుకపోతున్నది మమ్మల్ని ధర్నా చేసలేరు. 8 నెలలు అవుతున్నది, తింటే ఒట్టు ఇక తినకం లేదు, దిరుకమే ఇక్కడ అక్కడ. సార్తో పోయినాం, కాడ వెంకటరెడ్డి సారు ఈడ కోడంగల్ పోయినాం. కోడంగల్ సరే చూసా పోయినాను. మీకు ఎవరు చెప్పినరా డోన్లు ఎవరు తిప్పిండ్రు, ఏడు తిరిగినాయి ఎక్కడికి అన్నాడు. అడిగాడు లేదు సార్ ఇట్లా వచ్చినాయి అందుకే మాకు భూలో వచ్చినాం సార్ అంటే చూద్దాం పోండి అడుగుతా పోండి అన్నాడు. లెటర్ ఇచ్చినాం, అక్కడ ఉన్నది. లేకపోతే ఇంత పోయినాం, కలెక్టర్తో పోయినాం. కలెక్టర్తో ఫస్ట్ ఏడ డానం పెట్టకుండా ఏం పెట్టకుండా చక్కన కలెక్టర్తో పోయినాం. పోతుందంటే నాకు నడుమ మాది బుల్లర్ తీసుకొని పోయినాం, ఆయన ఫెయిల్ అయింది. అది పోయేకల్లా మా అబ్బాయిని మా అబ్బాయిని కూడా పోయినాం సార్తో పోతుందంటే సారు ఆఫీస్లోకి వెళ్ళి పక్క రూమ్లో ఉన్నాడు. సార్ని బయటకు పిలుచుకొని సార్ గిట్లా అయింది మా పరిస్థితి, గిట్లా అంటున్నారు మాకు తెలియదు, మళ్ళీ ఎట్లా సార్ అంటే ఏమని ఎవరు అంటున్నారు, ఏడ డోన్ తిరిగింది ఎవరికి ఎరక, మీరు డోన్లు ఎందుకు తిరిగినా మాకు సంబంధం లేదు, మాకు ఎరకలేదు, మీకు డోన్ తిరిగిన మీరు చెప్తున్నారు అన్నమాట, తెలుసుకొని చెప్తున్నాను అన్నాడు. ఇక ఆయనకి వెళ్ళి మళ్ళీ వచ్చిన తిరుగుతూనే ఉన్నాము. ఇక వస్తుంది ఇదే. ఇక తిరుపతి రెడ్డి సార్ అతనితో వెళ్ళి మళ్ళీ తిరుపతి రెడ్డి సార్తో పోయినాం మేము. అంటే ఏమని అరే ఎవరన్నారు మీ తాన, ఎవరన్నారు మీకు సంబంధం లేదు, ఎవరు చెప్పారు మీకు అభివృద్ధి కావాలంటారు, యాది వద్దంటారు, ఎట్లా అభివృద్ధి అంటే సార్ మా భూములు తీసుకొని అభివృద్ధి చేసే కాదు సార్, మాకు భూములు వద్దు, మాకు నీళ్ళు తీసుకొస్తావా, లేకపోతే అసెంబ్లీ భూములు మా ఊరు చుట్టుముట్టు ఉన్నాయి, వీటిలో ఏమన్నా కాలేజీలా చిన్న ఏమన్నా ప్యాటరీలు ఏమన్నా వేసుకో సార్, మా పట్ట భూములలో మాత్రం వద్దు సార్ అని చెప్పి ఆ రోజు లేదు పోండి మీరు అభివృద్ధి చేయొద్దంటారు, అభివృద్ధి కావాలంటారు, ఇట్లా వద్దంటారు అని చెప్పి ఆయన బెదిరించినాక ఏం చేసినాం, అట్లా కూడా సపోర్ట్ చేయకుండా వచ్చినాం. ఈ ఆడ వచ్చాడు ఇక మమ్మల్ని ఆడికి జానిస్తలేరు, ఇక వచ్చే అంటారు. నిన్న మొన్న మళ్ళీ ఏడా మీటింగ్ పెడితే ఆడ పోలీసు వాళ్ళని కొట్టుండి అంటే చెప్తున్నా తోలిస్తున్నారు. మేము ఎట్లా బతకాలి, ఇంకా భూమి ఇస్తున్నా కాదు, ఇక మేము బతకనీకే ఈ భూమి కొన్నాం. ఎవరు మాకు గవటాన్ని ఎవరు సారు వేయలేదు, ఆయన వేయలేదు, ఈయన వేయలేదు, ఎవరు వేయలేదు మాకు, మేము కొన్నాం భూమి. ఇది కొన్నప్పుడు మేము విడువామి, భూమి మాత్రం విడువామి. ఇక ఈ ఉత్తర భూమి అంతా పొడవబడి ఉన్నది, తొండలు గుడ్లు పెడతానే అంటాడు. అరే తొండలు గుడ్లు అంటే అతను గడ్డంలో గుడ్లు పెట్టినాయి, అదేం లెక్క. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది, ఇప్పుడు నాకు కూడా తెల్లగడ్డం వచ్చింది, అది లెక్కన గుడ్లు అవే. నువ్వు మాట్లాడే తరిక మీద మాట్లాడు, మా వదికి వచ్చి భూమి తీసుకో, తరిక మీద మాట్లాడు. తొండలు గుడ్లు పెడుతున్నాయి, అడగులు మొత్తం వ్యవసాయం మీది కాయ, ఇది పల్లికాయ, ఇది 10,000 క్వింటాల్ పల్లికాయ, ఇది ఎట్లా తొండలేట గుడ్లు పెడుతున్నాయి. అదే అంటాడు తొండలు గుడ్లు పెడతా, తొండలు గుడ్లు పెట్టాయి, ఆ గుడ్లు పెట్టా. నువ్వు రా ఇడికి, నువ్వు ఎవరినో తోలిచ్చి తీసుకున్నాం భూమి, అది తీసుకున్నాం అంటే నువ్వు ఇడికి రా, వచ్చి మాట్లాడు. నీ చావుడికి మేము తిప్పలాడం, ఏమంటున్నా మేము నీ చావుడికి మేము తిప్పలాడం, మా చావుడికి నువ్వు ఒకసారి తిప్పలాడు, దా ఇడికి రా. మేము అప్పుడు రానికి వచ్చింది, దిగురానికి వచ్చింది, దుద్దాల ఏమన్నావు నువ్వు. 9 తారీఖు అయితే 6 తారీఖు
3 తారీఖు ఓట్లు వేస్తే 6 తారీఖు నాడు నా పేరు పైసలు తీసుకొని 2 లక్షలు తీసుకోండి రుణమాఫీ అన్నావు. నాకు ఇది రూపాయి రుణమాఫీ కాలేదు. నీకు కాలేదా? నాకు కాలేదు. ఎంత ఉంది నీకు? నాకు మా ఇద్దరు పేరు, మా భార్య పేరు, నా పేరు 2 లక్షలు ఉన్నది. కాలేదు. మరి ఎట్లా అందరికైనా అందరికి చేసినట్ట మీకు కొడంగల్? అరే నాకు కాలేదు, నేను చూపిస్తా. ఇట్లనే ఒక ఆయన కొడంగల్ ఆయన మళ్ళీ మా పార్టీ, ఆయన కూడా నేను నా పార్టీ, ఇది నా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాది. ఆయన కూడా గిట్లే మాట్లాడితే అప్ప నీకు ఇచ్చాడు కదా, ఇదే సార్ నీకు సారే నాకు సారే, నీకు ఇచ్చాడు కదా మరి నాకి నువ్వు నాకి సార్ నీకు ఇచ్చాడా, నీకు అభివృద్ధి చేసాడు కదా, దాంట్లో శిరసాం తీసుకుందాం ఇది నువ్వు అనేకలు ఆయన మాట్లాడుకున్న దిగిపోయాడు. అభివృద్ధి ఎవరికి కావాలి, ఏడ కావాలి అభివృద్ధి? నువ్వు కూడా 10 బాగుపడతాయి, ఒక్క పోతాండవు 10 కాదు. ఇప్పుడు నువ్వు గిన్నెలు అన్నం ముందు నువ్వు తింటుడు, చుట్టుముట్టు 10 మంది కూర్చున్నాం మేము, మాకు నిండుతుందా కడుపు నిండుతుందా? ఎట్లా నిండుతుంది? అది అర్థం ఉండాలి దానికి. లేదు ఈయన్నే చేయాలి, ఈడ కంపెనీ వీడేస్తాడు కదా, ఈయన్నే ఎట్లా వేస్తావు వేసి మాకు యాన్నో ఇదే పట్ట భూములు, మాకు ఎంత భూములు అంత భూములు ఇప్పి యాన్నో మేము అట్లా కూడా సిద్ధం ఉన్నాం. మళ్ళీ పట్ట భూములే కావాలి మేము, యాన్నో తన చెట్లో చూపిస్తా, గుట్టలో చూపిస్తా కాదు, మా సాగుల భూమి మాకు కావాలి. నువ్వు ఈయన వేసావు కదా, ఈయన వేసి యాన్న ఇప్పి మళ్ళీ అదేనా కావాలి. నువ్వు మళ్ళీ చంపకు, చంపితే ఇప్పుడు నీ పేరు పోతుంది. ఏమంటున్నా, సీఎం కొడంగల్ నుంచి వెళ్ళి అయినావు, మేము చేస్తే అయినావు, నువ్వు ఒక్కడ కాలే, మేము తిప్పల పడితే అయినావు. నువ్వు అయినప్పుడు మాకు అభివృద్ధి చెయ్యి. ఎట్లా చేస్తావు? మన కొడంగల్ నుండి చెడగొట్టకుండా ఒక పని చేయి, నువ్వు మంచి తీసుకురా, కాలేజీలు తీసుకురా, పెట్టు. అది అది అభివృద్ధి కదా, అభివృద్ధి అది. ఇంజనీర్ కాలేజీ కట్టు, అభివృద్ధి అది. నువ్వు ఏం బేకైతే చేసుకో, చిన్న ప్యాడ్లు వేసుకో. ఇప్పుడు అసెంబ్లీ భూమి తప్పకుండా మేము ఇచ్చేది, అవతల ఇతరులు రాసిండ్రు ఇచ్చేది అంటున్నాడు చూడు, ఇచ్చేది అయినప్పుడు మా ఊరు నుంచి వెళ్ళి కొండాపల్లి చిమ్మర వరకు ఉండదు కదా, మళ్ళీ దాంట్లోనే సరిపెట్టుకో. మళ్ళీ ఇంకా పట్ట భూములు ఎందుకు ఇస్తున్నావు? మా ఊర్లో భూములు లేని వాళ్ళు మొత్తం సార్ మేము ఒప్పుకున్నాం అంటే నువ్వు ఏమన్నా భూమి ఏడవాలి వచ్చి అడుకోవాలని. ఇప్పుడు మీడియాలో ఉండరు కదా, వాళ్ళు ఉన్నారా, వాళ్ళనే వచ్చి నిలదీసి అడుగు. ఇస్తానవరా భూమి, ఇస్తాను ఏడున్నది నువ్వు అడుగుతుందో మళ్ళీ ఆడిస్తారో. భూములు లేని వాళ్ళు 4 నెట్టేసుకుంటావు, అవసరమా నీకు అంటే అవసరం. ఏం అవసరం? భూమి ఉండదా లేదా వాడిని అడుగు. నువ్వు ముందు భూములు ఉండాలి లేవా? నీవి మీ భూములు ఉంటేనేమో అడుగు, భూములు లేకపోతుందంటే ఏంద్ర గాడి కొడుక నువ్వు ఎందుకు ఇస్తావు అతలను అడుగు. నువ్వు మీరు కూడా వాళ్ళని అడుగుండి, అడిగి చెప్పు, నన్ను చెప్పు. ఎట్లా మా పరిస్థితి ఎట్లా? మీరు చచ్చిపోతావు, ఇంకేం చేస్తావు? 6 ఎకరాలు సారినకుండా తీసుకుంటా అంటారని చెప్పాడు అనుకో, ఏదైనా మందు పోసుకుంటా ఆయన దగ్గరనే బస్ ఎక్కిపోయి ఆయన అసెంబ్లీ ముందలా ఇంటి ముందలా ఆయన వాడు సస్తా అయిపోయి అంతకంటే ఏం చేయను. అతను కొట్టనికైనా తిట్టనికి చేత నాకు, కొట్టనికి చేత కాదు, తిట్టనికి చేత నాకు చేత కాదు, తిట్టనికే. ఇప్పుడు అతను ఏమంటే ఏమైతే చెప్పు, అతను ఒక పెద్ద మనిషి, అతను తిట్టనికి వస్తాను, నేను తిట్టనికే నాకు చేత కాదు, తిట్టాను నేను. అడుక్కుంటా, కాళ్ళు మొక్కుతా, కలికిరం పుడితేనేమో ఇచ్చుకోక, లేదురా బాడే కొడుకులో ఇవ్వనంటే సస్తమాన్ని పోయి ఈ అన్నీ శాస్త్రం అంతకంటేకేం లేదు. ఇక మాకేం రూపాయి ఆడికి నేను ఆడికి పోయటం కాదు, పని చేసేటోని కాదు. నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా ఏం గది చేస్తాడో చేసుకో, అందరం మంది అని చేస్తాం. ఇంకేంది అంతకంటేకేందిగా? ఇక అంతకంటే మించింది ఏం లేదు. మేము అతను ఏం చేయడానికి చేత మాకు. అతని తృప్తితోని అతనే అరే వద్దు ఈడ చిన్న ఏమన్నా నేతం మన కాంగ్రెస్ మనవలే బతకని అంటేనేమో అతని ఇష్టం. లేదు ఖచ్చితంగా నేను వేస్తా అంటే పోయి చేస్తాం. అంత ఏం లేదు ఇక మాది, అంతకంటే ఏం లేదు. మేము అతన్ని మనం తలుచుకోలేము ఇక.